టీడీపీ సోషల్ మీడియా చిరంజీవిని టార్గెట్ చేసింది కదా, ఎలాగనిపిస్తుంది? టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది అన్ననే టార్గెట్ చేసినా కానీ ఆ పార్టీలోనే విలీనం అయ్యి మళ్ళీ 15 సంవత్సరాలు వీళ్ళతోనే కలిసి ఉంటావు, వీళ్ళ కాళ్ళే పట్టుకుంటావు అంటే పట్టుకో, ఎవడు కాదన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మా తల్లిని తిట్టాడని చెప్పని నువ్వే అన్నావు, మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు. ఇప్పుడు మీ అన్నని ట్రోల్స్ చేస్తున్నారు. అట్లీస్ట్ నీ ఫ్యామిలీలోనో నువ్వు కాపాడుకో, ప్రజలను తర్వాత కాపాడుదు, నీ జనసేన కార్యకర్తలను తర్వాత కాపాడుదు. అట్లీస్ట్ నీ ఫ్యామిలీలోనో నువ్వు ఫస్ట్ కాపాడుకుంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు. నీ ఫ్యామిలీనే నువ్వు కాపాడలేకపోతే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నావు, ఏ మాత్రం చేస్తావు? ఇప్పుడు మీ అన్నయ్యకే ట్రోలింగ్ ఆపలేకపోతున్నావు, సుగాలి ప్రీతికి న్యాయం ఎట్లా చేస్తావు? ఏపీ ప్రజలకు న్యాయం ఎట్లా చేస్తావు? డిప్యూటీ సీఎం పదవి అధిరోహించావు. నువ్వు అధిరోహించినప్పుడు ఎట్లా ఉండాలి అంటే సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం నువ్వే అనమాట. సీఎం అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తే నెక్స్ట్ సీఎం నువ్వే, ఆ పొజిషన్ లో నువ్వే ఉన్నట్టు, ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. అట్లాంటి పొజిషన్ లో ఉండి మీ అన్నయ్యకే ఇది లేదు, మీడియాలో కానీ ఒక ఛానల్లో కానీ సెక్యూరిటీ లేదంటే అది మీకు సిగ్గుచేట కాదా? మీరే చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఆయన టార్గెట్ చేయడం దీనికి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధపడతారు కదా టీడీపీ వాళ్ళు. డిప్యూటీ సీఎం బాధపడతాడు కదా అంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కళాకారుల్ని పిలిచి మరి అవార్డ్స్ ఇచ్చారు. ఆయన ఏమడిగాడు? తెలంగాణ పిలిచి గద్దర్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇవి ఇస్తుంది, ఏపీ కూడా కొంచెం మా వైపు చల్లచూపు చూడండి అని అడిగాడు, అంతే. దానికే ట్రోలింగ్స్ చేస్తున్నారు. సరే, మీ కాడే పవర్ ఉంది, మీ కాడే అన్నీ ఉన్నాయి, ఏదో ఒక రోజు మీరు పదవి దిగుతారు. సేమ్ సిచ్యుయేషనే, పదవి దిగుతారు. తర్వాత చిరంజీవికి ఛాన్స్ రాదంటావా? మరి నొక్కలేడు అంటావా? ఎవడెవడు అన్నాడు అని నొక్కలేడు అంటావా? ఖచ్చితంగా నొక్కుతాడు. సో ఏదైనా కానీ ప్రజెంట్ అతన్ని టార్గెట్ చేయడం అనేది, నిశ్చయంగా టార్గెట్ చేయడం అనేది, ట్రోల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఖచ్చితంగా ఆపాలి. ఇది ఆపకపోతే ఎవరైతే ఎస్పీలు ఉన్నారో వాళ్ళు మీడియా ఛానల్ అన్ని ఇట్లాంటి ట్రోలింగ్స్ ఆపాలి, ఖచ్చితంగా ఆపాలి. చిరంజీవి గారు వెళ్ళి పర్సనల్ గా కంప్లైంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా కూడా చిరంజీవికి జగనే కరెక్ట్ అని మళ్ళీ ట్రోల్స్ చేస్తున్నారు. జగనే కరెక్ట్ అంటాడు. ఇప్పుడు ఏదైనా ఏదో ఒకటి చేసేవాడు కంటే ఏం చేయనోడు బెటర్ అంటారా? ఏమైనా చేసేవాడు బెటర్ అంటారా? ఏం చేయనోడు లక్షల కోట్ల, ఇంతకుముందు 15 లక్షల కోట్లని ఎర్రవీగారు. 15 లక్షల కోట్లు తేరా కాస్త చూస్తే 3,30,000 కోట్లు ఎంత అని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు 2 సంవత్సరాల్లోనే 3,75,000 కోట్లు తెచ్చారు. ఏం చేశారు? ఏం చేయనోడు కంటే ఏదో ఒకటి చేసేవాడు మేలు కదా. అందుకనే మళ్ళీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. అంటే వైసీపీ సోషల్ మీడియా కర్మ రిటర్న్స్ అని చిరంజీవిని మళ్ళీ ట్రోల్స్ చేస్తాయి. ఎందుకు వైసీపీ సోషల్ మీడియా? అప్పుడు జగన్ అన్ని మంచి చేసినా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు టీడీపీని అప్పుడు తమ్ముడిని గెలిపించుకునే దానికోసం అడ్డదిడ్డాలుగా మాట్లాడాడు. ఇప్పుడు తమ్ముడు గెలిచాడు. ఇప్పుడు తమ్ముడు గెలిచిన తర్వాత ఇప్పుడు మనకి ఏమంటారు, కడుపు కాలనంత వరకే మనం దేనికైనా సపోర్ట్ చేస్తాం. వన్స్ కడుపు కాలితే ఎవరైనా ఎదురు తిరుగుతారు కదా. ఇంతకుముందు కడుపు కాలలేదు, సల్లంగా ఉంది, బాగున్నాడు. ఇప్పుడు కడుపు కాలింది కాబట్టి ఎదురు తిరుగుతున్నాడు. ఎవరైనా అంతే, ఒక చిరంజీవినే కాదు. ఇప్పుడు ఒక సంవత్సరం ఇంట్లో ఫుడ్ పెట్టారు అనుకో, వంట ఫుడ్ లేకపోతే బయటికి వెళ్ళి నేనే సంపాదించుకోవాలి, తినాలి, బతకాలనే ముందుకు వస్తావు. అంటే ఎండాకాలం పేరెంట్స్ ఉండరు, ఖచ్చితంగా అది నీకు తెలియాలి. ఎందుకంటే ఎండాకాలం వాళ్ళు పెట్టి పోషించలేరు. ఖచ్చితంగా నీ మీద నువ్వే డిపెండ్ అవ్వాలి. రేపు ఫ్యూచర్ లో నీ పిల్లల్ని, నీ భార్యను నువ్వే సాక్కోవాలి. అంటే ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేశారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాపులు అంటే ఏంటో చూపిస్తామని కూడా గుంటూరులో కాపు నాయకులంతా మీటింగ్ పెట్టి వార్నింగ్ ఇచ్చారు కదా. ఈసారి కాపులు ఎట్టు ఉంటారు? ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఎటు మంచి జరిగితే అట్టే ఉంటారు, కాపులు. నేను చెప్తున్నా, అది చిరంజీవి సపోర్ట్ కాదు, ఇంకోటి సపోర్ట్ కాదు, ఎటు మంచి జరిగితే అటు సైడ్ ఉంటారు ప్రజలైతే మటు. అది పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రతిసారి సైలెంట్? లాస్ట్ టైం జ్వరం వచ్చిందని ఒక నాటకం మాట్లాడాడు. ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నా ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు దాని మీద ఎవరో ఒకరు క్లారిఫికేషన్ అడుగుతాడు, మరి దాని మీద సమాధానం అనేది చెప్పాలి కదా. ఇంతకుముందు జ్వరం వచ్చింది, ఇప్పుడు ఇంకేదో వచ్చింది.